ప్రజలకు నాణ్యమైన తాజా మాంసాన్ని అందించాలనే ఉద్దేశంతో సిద్దిపేట మున్సిపాలిటీలో అధునాతన స్లాటర్ హౌస్ ను నిర్మించారు. జంతువులను వధించి మాంసం తీసిన తర్వాత వచ్చే వ్యర్థాలతో బయోగ్యాస్ సైతం తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. జంతు వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలగకుండా ప్రజల అనారోగ్యానికి హాని కలగకూడదనే సంకల్పంతో స్లాటర్ హౌస్ ను నిర్మించారు. ఇక్కడి నుంచి తాజా నాణ్యమైన మాంసాన్ని సిద్దిపేటతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. జంతువుల వ్యర్థాలు బయటకు వెళ్లకుండా అక్కడే బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. సిద్దిపేట కేంద్రంలోని ఇర్కోడు ప్రాంతంలో అధునాతనమైన స్లాటర్ హౌస్ ను దాదాపు 5.5 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి తెలిపారు. అందులో వైద్యాధికారులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు. సర్టిఫైడ్ మేకల నుండి మాత్రమే మాంసం వచ్చేలా అనుమతిస్తామని, తద్వారా ప్రజలకు నాణ్యమైన మాంసం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇలాంటి అధునాతన స్లాటర్ హౌస్ మరెక్కడా లేదని ప్రసన్నరాణి చెప్పారు. దీనిపై స్థానిక మాంసం వ్యాపారులకు మీటింగ్ నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. ఇరుకోడు దగ్గర మనకు స్లాటర్ హౌస్ ను నిర్మాణం చేయడం జరిగింది. సుమారుగా 5.5 కోట్ల దానితోటి మనం స్లాటర్ హౌస్ నిర్మించడం జరిగింది. అత్యాధునికమైనటువంటి స్లాటర్ హౌస్ దాదాపుగా రాష్ట్రంలోనే ఇంత స్లాటర్ హౌస్ ఎక్కడ కూడా నిర్మించి ఉండకపోవచ్చు, అంత మంచిగా నిర్మించినాము. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఎవరు కూడా వెళ్ళటం లేదు. సో వీళ్ళందరినీ కూడా మనము ఎవరైతే మాంసం కట్టేస్తారో వాళ్ళందరినీ కూడా మనం పిలిచి మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళను కూర్చోబెట్టేసి మాట్లాడేసి ఈ మాంసం ఇవన్నీ కానీ మేకలన్నీ కూడా ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి స్లాటర్ హౌస్ లో కట్ చేసినట్లయితే అక్కడ మనకి వైద్యాధికారి కూడా అందుబాటులో ఉంటాడు. అతను దానికి స్టాంపింగ్ వేయడం జరుగుతుంది. సో అట్లాంటి వాటి వల్ల మనకి ఆరోగ్యకరమైనటువంటి మటన్ కానీ అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ స్లాటర్ హౌస్ వినియోగించుకోవాలని చెప్పి వ్యాపారస్తులందరినీ కూడా కోరడం జరిగింది. కానీ అది దూరం ఉంది అనే ఒక ఉద్దేశంతో మరియు సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఎవరు కూడా అక్కడ వెళ్ళరు. జెప్టో, లిషియస్, మెట్రో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా మాంసాన్ని సరఫరా చేస్తున్నట్లు మాంసం సరఫరాదారుడు శ్రీధర్ చెప్పారు. స్థానిక హోటళ్లు, విక్రయదారులకు కూడా మాంసాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. తెలంగాణలోనే గొప్ప సౌకర్యాలు ఈ స్లాటర్ హౌస్ లో అందుబాటులో ఉన్నాయని, ఒక్క రోజులో 1500 మేకలను కట్ చేసే సౌకర్యం ఉందని శ్రీధర్ తెలిపారు. మేకలను విక్రయించడంలో కూడా ప్రమాణాలు పాటిస్తున్నట్లు వారు వివరించారు. దాంతోపాటు మీట్ సప్లై చేస్తున్నాం. మీట్ కార్కస్ మెట్రో, లీసియస్, జెప్టో అండ్ టాకింగ్ టు ద ఫ్రెష్ టు హోమ్ ఆల్సో. ఆల్ ద కంపెనీస్ 4 కంపెనీస్ రిప్రజెంటెడ్ దే విజిటెడ్, ఇక్కడికి వచ్చారు, చూస్తున్నారు. దే ఆర్ హ్యాపీ విత్ ద ఫెసిలిటీ. ఈ ఫెసిలిటీ తెలంగాణలోనే బెస్ట్ ఫెసిలిటీ. ఇంత మంచి స్టాండర్డ్ కట్టిండ్రు. ఆటోమేటిక్ 1500 ఎనిమల్స్ కట్ చేయొచ్చు ఒక రోజుకు. 2 లైన్లు ఉన్నాయి. ఆల్ ఆటోమేటిక్ మెకనైజ్డ్. అండ్ దీనికి కాకుండా ఏంటంటే దీన్ని స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే లోకల్ ఫార్మర్స్కు ప్రొక్యూర్ యానిమల్స్ జీవాలు పెంచుకునే వాళ్ళకి సపోర్ట్ చేద్దామని. అట్ ద సేమ్ టైం మంచి మీటు, హైజీన్ మీటు, పొల్యూషన్ లేకుండా సిద్దిపేటకు సప్లై చేద్దామని. సిద్దిపేట కానీ హైదరాబాద్ సిటీస్ కానీ ఒక స్టాండర్డైజ్ ప్రొసీజర్ ప్రకారం స్టార్ట్ చేసిన మీట్ సప్లై చేయాలనేది స్టాండర్డ్. అంతే లోకల్ మీట్ సప్లై, లోకల్ యానిమల్స్ తోటి సప్లై చేయాలని. సో ఇక్కడ బయట వేస్ట్ కూడా జనరేట్ అయిన వేస్ట్, కటింగ్ వేస్ట్, ఈ యానిమల్స్ వేస్ట్ కూడా ఈటీపీ ప్లాంట్ ఉందండి. ఆ ప్లాంట్లో బయోగ్యాస్ తయారవుతుంది. ఆ మిగతా వేస్ట్ అంతా ఫర్టిలైజర్ రెడీ అవుతుంది. ఆ ఫర్టిలైజర్స్ కూడా లోకల్ యానిమల్స్. సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి తమకు మద్దతు ఉందని మాంసం సరఫరాదారుడు శరణ్ కుమార్ తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం, వాటర్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. తమ దగ్గర సుమారుగా 25 మంది పనిచేస్తున్నారని, ప్రభుత్వం వాటర్ ప్లాంట్, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే సంతోషంగా పనిచేస్తామని, లాభదాయకంగా ఉంటుందని శరణ్ కుమార్ తెలిపారు. 4-5 years నుంచి హార్డ్ వర్క్ చేసి రైట్ ఫ్రమ్ ఫుటింగ్ నుంచి ఈ స్లాటర్ హౌస్ ఇస్ ద బెస్ట్ వన్. అందరూ అన్ని కంపెనీస్ మంచి లీషియస్, జొమాటో, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ మా దగ్గరకు వస్తున్నాయి చేస్తుంది. కానీ లోకల్ బుచ్చర్స్ మా దగ్గరకు వస్తలేరు. ఎందుకు అని అంటే ఇట్స్ ఎ సింపుల్ రీజన్. కాకపోతే 8 months అయింది. లాస్ట్ సెప్టెంబర్ 2003 సెప్టెంబర్లో ఈ ఓపెనింగ్ అయిందండి. కాకపోతే కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి దీంట్లో.
నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయక కాదు, 100% సపోర్ట్ చేస్తున్నారు. కలెక్టర్ గారికి నేను ఎన్నో అర్జీలు పెట్టుకున్నాను. నేను కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్కి అర్జీలు పెట్టుకున్నా. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్, వాటర్ ప్లాంట్, ఇవన్నీ ఉంటే 100% దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఇది అన్నిటికన్నా తాము ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మాంసాన్ని సరఫరా చేస్తామని ఫ్రెష్ టు హోమ్ నిర్వాహకులు హరిసిక తెలిపారు. ఇప్పటి వరకు చాలా స్లాటర్ హౌస్లను సందర్శించామని, ఇంత మంచి సౌకర్యాలు ఎక్కడా లేవని చెప్పారు. సిద్దిపేట స్లాటర్ హౌస్లో నాణ్యమైన తాజా మాంసం అందుబాటులో ఉందని, ఇక్కడ వీరు చేస్తున్న ప్రయత్నం బాగుందని హరిసిక కొనియాడారు. కంపెనీ మేడ్చర్లో ఉంది ఫ్యాక్టరీ ఫెసిలిటీ. మేము మీట్స్, ఫిష్ ఇవన్నీ ఆన్లైన్ అమ్ముతుంటాము. ఫ్రెష్ టు హోమ్ ఇస్ అ వెరీ ఫేమస్ ఆన్లైన్ కంపెనీ. అయితే దానికి సంబంధించి వాళ్ళ సిద్దిపేట స్లాటర్ హౌస్కి వచ్చారు. చాలా స్లాటర్ హౌసెస్ చూసాను సిటీలో, కానీ కండిషన్స్ ఆర్ టూ బ్యాడ్, హైజీనిక్ కండిషన్స్ సరిగా ఉండవు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఫెసిలిటీ నాకు చాలా నచ్చింది. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఈవెన్ కటింగ్, డీస్కిన్నింగ్ కానీ, ఆఫల్స్ తీయడము ప్రాసెస్ అంతా చాలా నీట్గా చేస్తున్నారు. దేర్ ఇస్ నో కంటామినేషన్ ఆల్సో విజిబుల్, అంటే ఫ్లైస్ కూడా లేవు, అంత నీట్గా ఉంది ఫెసిలిటీ. సో మనకి మధ్య చాలా రేట్స్ అవుతున్నాయి. FSSAI వాళ్ళు చాలా స్ట్రిక్ట్ చేసేసారు. హోటల్స్లో, రెస్టారెంట్స్లో రేట్స్ అవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ క్లీన్లీనెస్, హైజీన్ ఇష్యూస్. కానీ ఇక్కడ చూసేసరికి మనకి మీట్ ఇంత నీట్ అండ్ క్లీన్గా మనం కస్టమర్స్